పునర్జన్ సాయంతో క్యాన్సర్ను జయించిన జవాన్ కథ. భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన ఇండియన్ ఆర్మీ దేశ భూభాగాన్ని పరిరక్షిస్తూ దేశంలో శాంతి భద్రతల్ని కాపాడడమే ప్రధాన కర్తవ్యంగా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. సాధారణంగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని మనమంతా ప్రతిజ్ఞ చేస్తాం. కానీ నా మాతృభూమి సహోదరుల కోసం నేను నా ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ప్రతిజ్ఞ చేసేది ఒక్క ఆర్మీ జవాన్ మాత్రం. భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఇలా భారతదేశాన్ని శత్రుముఖల నుంచి కాపాడేందుకు దేశ సరిహద్దుల్లో పోరాడిన సైనికుడు నిజ జీవితంలో తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి క్యాన్సర్తో ఎలా పోరాడాడో తెలియాలంటే ఈ కథ మీరు తప్పక వినాలి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న ఉప్పూరిగూడ గ్రామానికి చెందిన బర్నార్డ్ జవాన్గా ఇండియన్ ఆర్మీలో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా తన కుటుంబంతో శేష జీవితాన్ని గడుపుతున్నాడు. నరసింహన్ బర్నార్డ్ నా పేరు. నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్. ఆ సమయంలోనే ఆయన తరచూ నీరసంగా ఉండడం వల్ల నడవలేకపోతున్నానని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న తన కూతురుతో చెప్పడం జరిగింది. నాకు ఇట్లా ఆరోగ్యం బాగోలేకుండా ఇంట్లో ఉంటుంటే మా అమ్మాయి నర్సు, నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో. ఆమెకు చెప్పాను, ఇట్లా నా ఆరోగ్యం బాగలేదమ్మా, నాకు నడవడానికి వస్తలేదు, కాలు చేతులంతా గుంజుతుంది అని చెప్పిన. ఇది విన్న ఆమె వెంటనే ఆయన్ను వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ పరీక్షించిన వైద్యులు ఒంట్లో బ్లడ్ లేకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది అని చెప్పి ఆయనకి రక్తం ఎక్కించడం కూడా జరిగింది. నేను వస్తా హాస్పిటల్కి, హాస్పిటల్ పోదాం ఇద్దరం అని చెప్తే, సరే అమ్మ రా అని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మా అమ్మాయి వచ్చింది. అమ్మాయి హాస్పిటల్ తోలుకుపోయింది. డాక్టర్ దగ్గర మాట్లాడినాము. డాక్టర్ దగ్గర పోయి చూపించింది. అన్ని డాక్టర్ అడిగితే చెప్పిన, సార్ నాకు నడవనికి వస్తలేదు, నేను దినం 6 కిలోమీటర్ వాక్ పోయేది, ఇప్పుడు వాకింగ్ కూడా పోలేకపోతున్నా, కాలు చేతులు వీక్ అయిపోయింది, అసలు నడవనికి వస్తలేదు అని చెప్పాను. మా నాన్నకు వీక్ అయిపోతున్నాడు. వీక్ అయిపోయి బ్లడ్ తక్కువ అవుతుండే హాస్పిటల్కి వెళ్ళినాం. ఒకసారి చేయించినాము, బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఎక్కువ 6.2 ఎంతో వచ్చింది. మళ్ళీ బ్లడ్ ఎక్కించినాం. మళ్ళీ ఒకసారి కూడా బ్లడ్ 3 నెలల తర్వాత మళ్ళీ బ్లడ్ తక్కువైంది. చేత కావట్లేదు, లేస్తలేడు, తింటలేడు, తిరుగుతలేడు, ఇవన్నీ ఉండే ప్రాబ్లమ్స్. సాధారణంగా వైద్యం తీసుకున్నప్పుడు అది నయం కావాలి, కానీ ఇక్కడ అలా జరగలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువయ్యాయి. మెడిసిన్ వాడినా కూడా నాకు తక్కువ కాలే. బ్లడ్ ఎక్కించిన ఒక వారం 10 రోజులు మంచిగా ఉన్నా, మళ్ళీ ఎప్పుడు లెక్క బ్లడ్ తక్కువ అయిపోయింది, వీక్నెస్ అయ్యింది. 3 నెలల తర్వాత మళ్ళీ బ్లడ్ తక్కువైంది. చేత కావట్లేదు, లేస్తలేడు, తింటలేడు, తిరుగుతలేడు, ఇవన్నీ ఉండే ప్రాబ్లమ్స్. దీంతో ఆయన కూతురు మళ్ళీ ఆయన్ను వైద్యుల దగ్గరికి తీసుకెళ్లగా ఈసారి వారు ఆయనకు కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో వచ్చిన ఫలితాలు ఆ కుటుంబాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ఎందుకంటే ఆయనకొచ్చింది ఆషామాషి వ్యాధి కాదు, ప్రపంచాన్ని ప్రాణభయంతో వణికిస్తున్న క్యాన్సర్. అది కూడా ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుందో లేదో చెప్పలేని 3rd స్టేజ్లో ఉన్న కోలన్ క్యాన్సర్. సో నేనేం చేసిన అంటే మళ్ళీ వేరే ఫిజిషియన్ చూపిస్తే సార్ అన్నాడు, ఒకసారి కొలోనోస్కోపీ ఎండోస్కోపీ చేయించమ్మా తెలుస్తుందంటే. కొలోనోస్కోపీలో ఇట్లా కోలాన్ క్యాన్సర్ అని చెప్పాడు సారు. రెఫర్ చేసిండు, క్యాన్సర్ వచ్చింది అని క్యాన్సర్ హాస్పిటల్కి రెఫర్ చేసింది. పెద్ద పేగు చిన్న పేగు నడమ ఓ చిన్న గడ్డ వచ్చింది. ఆ గడ్డ అలా క్యాన్సర్ గడ్డ వచ్చిందని చెప్తారు. ఇది వినగానే ఆయన కూతురు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్లోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లింది. అక్కడ ఆయన పరిస్థితి గమనించిన వైద్యులు కోలంలో ఉన్న క్యాన్సర్ని సర్జరీ చేసి తొలగించాలి అన్నారు. అయితే ఆ సర్జరీకి లక్షల రూపాయలు ఖర్చయినా కూడా అది సక్సెస్ అవుతుందో లేదో గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. సరే నీకు ఆపరేషన్ చేస్తామని 1 మంత్ 3 వీక్స్ తిరిగాము. మొత్తం టెస్ట్లు అయ్యింది. అయినాక 1 lakh ఖర్చు వచ్చింది ఆ టెస్టులు అంతా చేసినందుకు.
మళ్ళా డాక్టర్ దగ్గర రిజల్ట్ తీసుకుపోయినాము. 3 డేస్లో ఆపరేషన్ చేస్తా అన్నారు. ఆపరేషన్ ఛార్జ్ 12 lakhs అవుతుంది అన్నారు. ఇక నేను రేపు ఎల్లుండి ఆపరేషన్ చేస్తాము, కాకపోతే 12 lakhs అవుతుంది, ఇక ఆపరేషన్ సక్సెస్ అవుతుందో కాదో చెప్పలేము అని చెప్పారు. ఆపరేషన్ చెయ్యొచ్చు కానీ చేస్తే కూడా సక్సెస్ కాదమ్మా, చాలా ఇది ఏజ్ కాదా, సివియర్గా ఉంది, లోపల కూడా క్యాన్సర్ అనేది ఎక్కువ ఉంది, 3rd స్టేజ్లో ఉంది, సర్జరీ చేసినా మేమైతే 99% చెప్పలేని నమ్మకం లేదు అన్నారు. ఆ మాటలు విన్న బర్నార్డ్ గారు సర్జరీ చేయించుకోవడానికి నిరాకరించారు. దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాలేదు. ఇక ఎట్లా కష్టపడి ఆపరేషన్ చేసుకొని బతకలేకుండా పరిస్థితిలో ఆపరేషన్ చేసి ఉంటే ఆపరేషన్లో సక్సెస్ కాలేదు, అదే సక్సెస్ కాదు, నమ్మకం లేదన్నారు. ఇక అన్ని పైసలు వాళ్ళకి పెట్టేసి నమ్మకం లేదు, సక్సెస్ కాదు, సక్సెస్ అవుతుందో కాదో తెలియదు అని చెప్పిన పట్టుదల లేకుండా మాట్లాడారు. నాకు నమ్మకం తక్కువైపోయింది. మా అమ్మాయికి చెప్పిన, అరే ఎన్నడన్నా ఒక దినం సచ్చేదే, దానివల్ల ఈ కష్టపడి ఆపరేషన్ చేసుకొని వానికి 12 లక్షలు ఇచ్చేసి కష్టపడి చచ్చే బదులు అట్లనే ఉండి చచ్చిపోతామన్నాడు, మనం ఇంటికి వెళ్ళిపోదామని మా అమ్మాయికి చెప్పాను. అప్పుడే తన కూతురికి తెలిసిన వాళ్ళు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది. అప్పుడే నేను అనుకున్నా, ఈ పునర్జన్మ, నేను అప్పుడప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే పునర్జన్మ, ఇక నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా పునర్జన్మ బాగానే ఉందమ్మా అని అంటుంటే, మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ చెప్పేది, ఆపరేషన్ చేయించుకోండి కానీ ఆ పునర్జన్మకి వెళ్ళండి అని చెప్పి. దీంతో ఆమె నెట్లో పునర్జన్ గురించి సెర్చ్ చేయగా పునర్జన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్లో క్యాన్సర్ పేషెంట్ల టెస్టిమోనియల్స్ కనిపించాయి. అవి చూసి నమ్మకంతో ఆమె తన తండ్రిని పునర్జన్కు తీసుకొచ్చింది. చాలా వీక్ అయిపోయినా, నడవనికి రాకుండా అయింది, కాలు చేతులు అంతా సన్నం అయిపోయింది, చాలా కష్టంగా, ఇక నమ్మకం లేకుండా ఉండే, ఇక బతుకునో ఏదో అయింది ఇక అని ఇక అనుకున్నా. ఇక తర్వాత ఇక జనాలు వాళ్ళు వీళ్ళు చెప్తే, ఇక ఇట్లా పునర్జన్మ హాస్పిటల్ ఉంది ఈడ మియాపూర్లో, జనాలు చెప్పుకుంటుంటే మా అమ్మాయి విన్నది. ఆడ నుంచి ఇక ఈ ఫోన్లల్లో అది చూసి విని మా అమ్మాయి నన్ను పునర్జన్మ హాస్పిటల్ మియాపూర్కు తోలుకపోయింది. బర్నార్డ్ ఆరోగ్యంలో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోయిన ఆయన కూతురు క్యాన్సర్ ట్యూమర్ కి మరో క్యాన్సర్ హాస్పిటల్లో సర్జరీ కూడా చేయించారు. ఇక ఆయన తినడము అది చేయడం స్టార్ట్ అయింది. ఇక అప్పుడు నాకు నమ్మకం కుదిరి ఏం చేసినంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినాను. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించి అక్కడ 1 month ఉండి వచ్చి ఒక 45 days అయినాక ఈ ఊళ్ళు అన్ని హీల్ అయినాక మళ్ళీ నేను కొద్దిగా నాకు ఫస్ట్ 1 monthలోనే కొద్దిగా నాకు పికప్ కనిపించింది. ఈ ఆయుర్వేదిక్ నడుస్తుంటే ఇక 1 weekలో పికప్ కాగానే 1 month తర్వాత మంచి కొద్దిగా నాకు నడవనికి కొద్దిగా కష్టం లేకుండా లేచి టాయిలెట్ బాత్రూమ్ ఇవన్నీ ఫ్రీగా పోతుందికైనా. ఇక నేనే అంతకుముందు నాకు సపోర్ట్ ఉండే, 1 month తర్వాత నేనే ఒకడినే పోయి అది చేసిన. ఇక తర్వాత ఈ పునర్జన్మ ఒకరిద్దరిని చూడగానే నాకు ఫుల్ నమ్మకం వచ్చేసింది. మా నాన్నకి ఇప్పుడు ఏం కాదు, డాక్టర్స్ చెప్పగానే నాకు కూడా నమ్మకం లేకుండే, ఎట్లా అవుతుందో ఏమవుతుందో ఏందో అనేసి. ఇప్పటికీ వచ్చి 2 years అయిపోయింది, క్యాన్సర్ వచ్చి 2 years అయింది. ఇప్పుడు కూడా 6-7 months అవుతుంది మరి బాగుంది, ఎప్పటిలాగా అయిపోయింది. మా నాన్న వయసు ఎంత అంటే 74 years, ఇప్పుడు బాగున్నాడు. ఇలా పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ సాయంతో కేవలం 6 నెలల వ్యవధిలోనే క్యాన్సర్ వెనుదిరిగిందని రిపోర్ట్స్ లో రావడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎంతో ఆరోగ్యంగా తయారవడంతో కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పునర్జన్మ వాడి 6 months కంప్లీట్ వాడినాక పెట్ స్కాన్ చేస్తే ఏం లేదు, బాడీలో ఎక్కడ కూడా ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది.
ఆయనను చూస్తే కూడా నార్మల్ అయింది, బక్కగా చిక్కిపోయి చాలా వీక్ అయిపోయిండు అది క్యాన్సర్ వచ్చినప్పుడు. ఇప్పుడు నార్మల్గా మళ్ళీ మంచిగా ఆకలి అయితే మంచి ఫుడ్ తినాలి, నీళ్ళు తాగాలి, ఇది రెండే. తన ప్రాణాన్ని కబళించాలి అనుకున్న క్యాన్సర్ ని ఆత్మవిశ్వాసంతో మట్టుబెట్టిన రిటైర్డ్ జవాన్ విజయ గాథ. నువ్వెళ్ళే రహదారికి జోహారు.